వచ్చుచున్నాడు, యేసు వచ్చుచున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు యేసు ప్రభు. ఎక్కడికి వస్తున్నాడు? వచ్చేది అక్కడ కదా, హృదయం దగ్గరికి వస్తున్నాడు. అందుకనే మనం దర్శన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం అంటున్నాడు. ఏమని, ఎక్కడికి వస్తున్నాడు? ఇప్పుడు ప్రజలు హృదయాల దగ్గరికి వస్తున్నాడని. దర్శన గ్రంథం మనం చూస్తాం 3:20లో, వినము, నేను ద్వారమున నిలిచి తలుపు తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరమిని తలుపు తెరచిన లోనికి వత్తును, వానితోనే పూజిస్తా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వస్తాను లోపలికి అంటున్నాడు. అందుకే ఈనాడు యేసు దివ్య హృదయ మరి పటాన్ని చూస్తే మన చర్చి ఈ పటానికి అంకితమైంది. అంటే యేసు ప్రభు దివ్య హృదయానికి అంకితం చేయబడిన దేవాలయం. అందుకే నాడు ఈ హృదయం 365 రోజులు ఈ పట్టాన్ని మనం చూస్తున్నాం. కానీ హృదయం మార్చుకోవాలని, హృదయం అంటే చెడును దూరపరచుకోవాలని మంచిని ప్రబోధించేదే ఈ దేవుని యొక్క యేసు దివ్య హృదయం. మనం చూసినట్టయితే ఆ హృదయంలో ఏమైనా కనపడుతున్నాయా అంటే, ఏమైనా కనపడుతున్నాయా? అమ్మ నీకేమి కనపడిందా? ఇక్కడ మనం చూసినట్టయితే మండుచున్న జ్వాల. ఇక్కడ ఏముంది? మండుచున్న జ్వాల. ఇది ఇక్కడ చుట్టూ కూడా బగబగ మండుచుంది. ఈ జ్వాలను మనం చూస్తున్నాం. ఈ మండుచున్న జ్వాల ఎక్కడ చూశాడు? మోషే చూశాడు. ఎక్కడ చూశాడు? హోరేబు కొండపైన చూశాడు. చూడు, నిర్గమకాండంలో 3వ అధ్యాయంకి వెళ్ళినట్టయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. నిర్గమకాండము 3వ అధ్యాయంలో 2-3 వచనాలు మనం చూస్తున్నాం. ఈ సన్నివేశాన్ని, అక్కడ ఒక పొదల నడుము నుండి వెలువడు నిప్పుమంట రూపముని యాభై దూత అతనికి సాక్షాత్కరించను. మోషే కళ్ళెత్తి చూశాను, పొద మండుచున్నది కానీ అది కాలిపోలే. చప్పలు కొట్టండి. కాబట్టి ఇక్కడ మన యేసు దివ్య హృదయం చుట్టూ కూడా మండుచున్న జ్వాల. జ్వాల అంటే వెలుగు, తేజస్సు కలిగిన వాడు. అందుకనే ఆ మండుచున్న జ్వాల ఎక్కడ చూశాడు? మోషే ఇశ్రాయేల్ ప్రజలు రక్షించడానికి, వారిని అందరూ కూడా ఆ ఐగుప్తు నుండి కనానుకు నడిపించడానికి మోషేకి దేవుడు బలమైనటువంటి సన్నివేశం చూపించాడు. ఆయనతో అంటాడు ఏమని? 3వ అధ్యాయం 14వ వచనంలో, 3వ అధ్యాయం 14లో మనం చూస్తున్న ఆ వచనాన్ని 3:14. అందుకు దేవుడు నేను ఉన్నవాడని, అనువాడనై ఉన్నానని. అది కాబట్టి నేను ఉన్నాను. ఎలా ఉన్నాడో? అనువాడై ఉన్నాడు, ఉన్నానని చెప్తున్నాడు. అందుకనే ఏ రూపంలో ఉన్నాడు? అగ్ని జ్వాల రూపంలో ఉన్నాడు. ఆ జ్వాల మండుచుంది, పొద మండుచుంది కానీ పొద మాత్రము కానిపోలా. దేవుని స్తోత్రం. ఎంత బలమైనటువంటి మాట అది. మండుచున్న దేవుడు, మండుచున్న జ్వాల. ఇదిగో తన హృదయం అలా మండిపోతుంది ఈ లోకంలో. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డ కావాలని, పశ్చాత్తాపం, మారు మనసు పొంది దేవుని బిడ్డలు కావాలంటే ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకని మండుచున్నటువంటి జ్వాల. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 12కి వెళ్ళినట్టయితే, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో 12లో ఎవరో రాయబడింది. 4:12. ఆ నిప్పుమంట నడుము నుండి ప్రభు మీతో సంభాషించను. మీరు ప్రభు సంభాషణ ధ్వని వింటిని కానీ అతని రూపం మాత్రం కనులారా. అది కాబట్టి నిప్పుల మంట, స్వరము, ధ్వని, ఆ వెలుగు, తేజస్సుని చూశారు, ఉరుములు మెరుపుల్లాగా అలాగా. అందుకని ఇక్కడ దేవుడు ఎలా కనపరుచుకున్నాడు? దేవుడు అంటే అగ్నిజ్వాల రూపంలో. దేవుని స్తోత్రం. అందుకే ఆ గొప్ప దేవుని తెలుసుకున్నామంటే, ఆ గొప్ప దేవుని చూడటానికి నీవు దేవాలయానికి వస్తున్నావు. అటువంటి సన్నివేశం మోషే ఎలాగైతే హోరేబు కొండపైన ఆయన అగ్నిజ్వాల చూశాడో, అటువంటి మంటతో, అటువంటి శక్తితో మనం ఈ ఆలయంలో కూర్చోవాలి, క్రమం నేర్చుకోవాలి, చక్కనటువంటి భావాలతో బయటికి వెళ్ళాలి. ఆ దివ్యానుభూతి మోషే పొందినట్టుగానే అటువంటి భక్తితో మనం దేవుని సన్నిధి